కాశీ నగరం, దీనినే వారణాసి అని కూడా అంటారు. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుండి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరంకి అటువైపు ఇటువైపు ఉంటాయి. అందుకే దీనికి వారణాసి అని పేరు వచ్చింది. అదేవిధంగా కాశీ అని అంటే ప్రకాశించటం లేదా వికసించటం అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే ఎంతో పవిత్రంగా హిందువులు భావిస్తారు. గంగా నది హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠం ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా మనకు కనిపిస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు తదితరులు అందరూ ఈ కాశీనగరంలో విరాజిల్లారు. ఎందరో పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరంలో ఉన్నారు. విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాత ఆలయం, తులసీ మానస మందిరం, సంకటమోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కు కుండ్ ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హిందూ హరిశ్చంద్ర ఘట్టం,